యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుని. ఎక్కడంటే ఆయన కెబారు నదీ ప్రదేశంలో చెరలోని వారి మధ్య కాపురం ఉంటుని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఈ యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా యెహెజ్కేలు కూర్చొని పొద్దుపోక కాలక్షేపానికి వ్రాసినటువంటి మాటలు కాదు ఇవి. సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమై దేవుడు యెహెజ్కేలుకు చెబితే యెహెజ్కేలు వాటిని మనకు వ్రాస్తూ ఉన్నాడు. ఆ రోజు యూదులకి, ఈరోజు మనకి. బైబిల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ. ప్రపంచంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. మొన్నెవరు అడిగారు నన్ను, అన్న మన బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంది కదా, ఎవరైనా ఇంకో పుస్తకం రాసి ఇంకో పుస్తకం మీద పరిశుద్ధ గ్రంథం అని రాస్తే అది కూడా పరిశుద్ధ గ్రంథం అవుతుంది కదా అని. ప్రశ్న అర్థమైందా? ప్రపంచంలో వేరే వేరే మత గ్రంథాల మీద ఇదే వ్రాస్తే పరిశుద్ధ గ్రంథం అని, అవి కూడా పరిశుద్ధ గ్రంథాలు అవుతాయి కదా అని. అప్పుడు నేను చెప్పాను, ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకైందంటే పైన వ్రాసిన ఈ పేరును బట్టి కాదు, లోపల ఉన్న పరిశుద్ధుడైన దేవుణ్ణి బట్టి. నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని లేవీకాండంలోను, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు శరాపులు. ఈయన పరిశుద్ధుడు. పైన పరిశుద్ధత అని వ్రాస్తే లోపల పరిశుద్ధత లేకపోతే వాళ్ళను వాళ్ళని వెక్కిరించుకున్నట్టు. ఇంకెక్కడా పరిశుద్ధత లేదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాలో తప్ప, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తప్ప. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆనాటి యూదా సమాజం మధ్య నిలబడి. ఎందుకు యూదా సమాజం అంటున్నాను అంటే, యూదుల చేతిలోనే ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళ చేతుల్లోనే 10 ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నటువంటి దేవుని మాటలు కలిగినటువంటి ఆ యూదా సమాజం మధ్య నిలబడి, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని అన్నాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పాపం లేదు. ప్రపంచంలో ఈ మాట అనగలిగిన ఏకైక వ్యక్తి, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అనగలిగిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. పాత నిబంధనలో యెహోవా కానీ, కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, ఆ పరిశుద్ధ గ్రంథం అనే పేరుకి వాళ్ళు మాత్రమే సరిపోయిన వాళ్ళు. ఇంకెక్కడ ఈ పేరు ఉన్నా సరే వాళ్ళను వాళ్ళు వెక్కిరించుకున్నట్టు. నన్ను నేను పరిశుద్ధుని అన్నాను అనుకోండి, అది నన్ను నేను వెక్కిరించుకున్నట్టు, ఆ పదాన్ని అవమానించినట్టు. ఎందుకంటే నాలో పరిశుద్ధత లేదు. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట, లేదా ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వ్రాయబడినటువంటి మాట, దైవ ప్రేరేపితం. దీన్ని పరిచయం చేస్తున్నాడు ఆయన. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కనబడెను. ఆయన కెబారు నదీ ప్రదేశం ఒడ్డును కూర్చుని ఉంటే దేవుని దర్శనం కనిపించింది ఆయనకి. దర్శనానికి కళకి తేడా చెప్తాను వినండి. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చేదాన్ని కళ అంటాం, నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం? కళ అంటాం. ఈ కళలు మనం పగటిపూట వేటిని గురించి అయితే మాట్లాడతామో, వేటిని గురించి అయితే ఆలోచిస్తామో, వేటిని చూసి మనం ఆశ్చర్యానికి లోనవుతామో, వేటిని చూసి ప్రభావితం చెందామో, అవి కళ రూపంలో మనకు వస్తాయి. మన మెదడు మనకి జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది కొన్ని పాత్రలను సృష్టించి అదే విషయాన్ని. ఇవి సాధారణమైనటువంటి కళలు. ప్రతిరోజు రాత్రి మనిషి అన్న వాడికి కళలు వస్తాయి. అయితే దేవుడిచ్చే కళ వేరే. యోసేపు అనుకున్నాడు మరియమ్మ ఏదో తప్పు చేసింది, రహస్యంగా విడిచిపెడదామని. అప్పుడు దేవదూత కళలో ప్రత్యక్షమై, యోసేపు ఆవిడ గర్భవతి అయింది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వల్ల. పాత నిబంధనలో యోసేపు ఉన్నాడు, ఆయన కూడా కళలు వచ్చాయి. ఫరోకి కళ వచ్చింది, నెబుకద్నెజరు కళ వచ్చింది. ఇవి దేవుడిచ్చిన కళలు. దేవుడిచ్చే కళ మనకు అర్థమవుతుంది.
కానీ ఈరోజు చాలామంది నిద్రపోయి లేచారనుకోండి, వచ్చిన ప్రతి కళని దేవుడిచ్చాడేమనుకుంటారు. కాదు, దేవుడిచ్చే కళ మిగతా కళల కంటే చాలా భిన్నంగా ఉంటుంది, మనకు అర్థమైపోతుంది. కళ అంటే రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు వచ్చేది, దర్శనం అంటే మేలుకొని ఉన్నప్పుడు కనిపించేది. కళ అంటే కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు రాత్రిపూట కనిపించేది. దర్శనం అంటే కళ్ళు తెరుచుకుని ఉన్నప్పుడు ఎదురుగా కనిపించేది. దర్శనానికి కళకు తేడా తెలుసు చాలామందికి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటాడు. ఎలా మాట్లాడాడు అంటే ఏమో రాత్రి కళ వచ్చింది, దాన్ని దేవుడు మాట్లాడాడు అని అనుకుంటున్నాడు. అది కళ, దర్శనం కాదు. అది దేవుడిచ్చేటువంటి కళ మామూలు కళ కంటే భిన్నంగా ఉంటుంది, మనకు అర్థమవుతుంది ఆ విషయం. 2వ వచనం, యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షం కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. ఎందుకు ఈ పరిచయాన్ని యెహెజ్కేలు వ్రాస్తున్నాడు అంటే, దేవుడు యెహెజ్కేలుని ఎలా ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ఎలా అయ్యాడు అంటే, ఆయనకై ఆయన బ్రతకలేక ప్రవక్త కాలే, నేను ప్రవక్తని అని చెప్పుకోలే. సాక్షాత్తు దేవుడే యెహెజ్కేలుని ప్రవక్తగా ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది పాస్టర్లు ఉన్నారు, అలా దేవుని సేవకు వచ్చేస్తారు. చాలా మట్టుకు ఎందుకు వస్తారు అంటే, ఇక ఏ పని చేయలేక దేవుడు సేవకు పిలిస్తే వాడు మాట్లాడే విధానం కానీ, వాడు ప్రవర్తించే విధానం కానీ, వాని హుందాతనం కానీ, వాడి ప్రవర్తన, ఆలోచన విధానం, ఉద్దేశం ప్రతిదీ కూడా హుందాగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ప్రవక్తలతో సరిపోలుతుంది, అపోస్తులతో సరిపోలుతుంది. మనుషుల దయను సంపాదించుకోవడానికి కాకుండా దేవుని దయను మాత్రమే సంపాదించుకోవడానికి పరిచయం చేస్తాడు. ఎవరు? దేవుని చేత సేవకు పిలువబడినటువంటి వ్యక్తి. కానీ తనకు తానుగా సేవకు వచ్చినటువంటి వ్యక్తి ఏవో కొన్ని ఆశలు చూసి, ఏవో కొన్ని స్వప్రయోజనం కోసం వచ్చినటువంటి వ్యక్తి మనుషులు పొగొట్టడానికి ఇష్టపడతాడు, మనుషుల దయను సంపాదించుకోవడానికి ఇష్టపడతాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం మంది ఎందుకు సేవకు వచ్చారో వాళ్ళకి తెలియదు, సువార్త తెలియదు, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు తెలియదు. మైక్ ముందుకు వచ్చి వాగడం తప్ప, అరవడం తప్ప నిజంగా సువార్త అంటే ఏంటి అనేది తెలియదు. మొన్నకైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు మన క్రైస్తవ పాస్టర్ ఒక ఆయన. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి హైందవుడు. ఆయన ఏమన్నాడు అంటే, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. అనగానే ఈ వ్యక్తి అన్నాడు, ప్రైజ్ ద లార్డ్ అంటున్నావు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావా అని. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, కాదు, నీ మీద గౌరవంతో అన్నాడు. నా మీద గౌరవంతో ప్రైజ్ ద లార్డ్ చెప్పావు కదా అన్నాడు ఈ వ్యక్తి. అవును అన్నాడు. అని ఆ వ్యక్తి అన్నాడు, వాళ్ళ దేవుడి నామాన్ని ఉచ్చరించాడు, జై కొట్టమన్నాడు. ఈ వ్యక్తి పుసుకుమని జై కొట్టాడు. బయటకు వచ్చిన తర్వాత అందరూ బాగా మొట్టికాయలు వేశారు. ఒరే పూర్వంబోక ఎందుకు వెళ్ళావురా, యేసు ప్రభువు నమ్ముకొని ఉండి వాళ్ళ దేవుడు జై కొట్టేవేంట్రా అంటే చెప్తున్నాడు, సిగ్గు లేకుండా చెప్తున్నాడు, నన్ను ప్రేమించి నన్ను గౌరవించి ఆ వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు కాబట్టి నేను ఆ వ్యక్తిని ప్రేమించి వాళ్ళ దేవుడు జై కొట్టాను. నిజంగా నాకు అనిపిస్తుంది, నిజంగానే వీళ్ళు తింటున్నారా, అన్నమే తింటున్నారా, నిజంగానే అన్నమే తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై కొట్టొచ్చు, జై కొట్టాలి, ప్రైజ్ ద లార్డ్ అనాలి, అనొచ్చు. కానీ ఏ క్రైస్తవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కాకుండా ఇంకెవరిని జై కొట్టడు, ఎవరినో ప్రేమించో, ఎవరినో గౌరవించో, ఎవరి మెప్పు కోసం ప్రయత్నం చేయడు క్రైస్తవుడు. చేస్తాడా? పొర్రపాటును కూడా, ప్రాణం పోవాలి తప్ప పొర్రపాటును కూడా జై కొట్టడు. ఆ వ్యక్తిని ప్రేమించి అన్నాడంట. అంత ప్రేమ ఉంటే 2 గులాబీ పువ్వులు తీసుకొని ఒకరొకరు మార్చుకోండి. అంత ప్రేమ ఉంటే ఓ ఎవరు బుక్ చేసుకుని వెళ్ళి ప్రేమను కురిపించుకోండి. అంతేగాని
క్రైస్తవ ప్రతినిధిగా వెళ్ళి ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి దేవుడికి జై కొట్టాను అంటే, నువ్వు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకుంటూ ఉంటే నాకు వచ్చిన ప్రాబ్లం లేదు, బైబిల్ పట్టుకొని వచ్చావు కదా, అందుకు నాకు వచ్చిన కోపం ఇక్కడ. మరలా బయటకు వచ్చి అంటాడు, ఏమని అంటాడు అంటే, ఆ వ్యక్తి యేసుప్రభువుని నమ్మకుండా ప్రైజ్ లాడ్ అన్నాడు, నేను కూడా వాళ్ళ దేవుని నమ్మకుండా జై కొట్టాను. ఒరే తెలివి తక్కువ, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి అది మ్యాటర్ కాదు. మనము మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. నమ్మకుండా చేయకొట్టడం ఏంటి? నమ్మకుండా చేయకొడితే వేషధారి అవుతావు, అబద్ధీకుడు అవుతావు. వాళ్ళకి అది పట్టింపు కాదు, వాళ్ళు నమ్మకపోయినా అంటారు, నమ్మినా అంటారు. నేను లోపల నమ్మలే, బయటికన్నా, అప్పుడేమవుతావు నువ్వు? వేషధారివి, అబద్ధీకుడివి. నమ్మి అన్నావు అనుకో విగ్రహారాధికుడివి, నమ్మకుండా అన్నావు అనుకో వేషధారివి, అబద్ధీకుడివి. ఇంత చిన్న విషయం తెలీదు? నేనేమంటున్నాను అంటే, దేవుడు సేవకు పిలిస్తే వాడి మాట తీరు, వాడి హుందాతనం అపోస్తులతో సరిపోలుతుంది, ప్రవక్తలతో సరిపోలుతుంది. దేవుడు సేవకు పిలుచకుండా చాటంత నోరు వేసుకొని వాగడానికి వస్తే ప్రతి చోట యేసుప్రభువుని తాకట్టు పెట్టాలి. అడిగారంతా, ఎలా చేయకొట్టావు ఒక పాస్టర్గా ఉండనంటే ఇక మొదలు పెట్టాడు. శద్రకు పేరేంటి, మేషకు పేరేంటి, అబేద్నెగో ఎవరు తెలుసా, ఎస్తేర్ ఎవరో తెలుసా, దానియేలు ఎవరో తెలుసా? మా తెలియదు, మరి కొత్తగా చెప్పాలి ఇప్పుడు వచ్చి. శద్రకంట బబులోని పేరంట, తెలియదు మనకి, కొత్తగా వింటున్నాం. మరి ఎప్పుడైనా శద్రకు బబులోని దేవుడికి జై కొట్టాడా? కొట్టలే. దానియేలు ఎప్పుడైనా నా పేరే బబులోని పేరు కాబట్టి దానియేలు దేవుడికి జై కొట్టాడా? జై కొట్టలే. నేనేం చెప్తున్నాను అంటే, యెహెజ్కేలుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యెహెజ్కేలుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేస్తున్న వాళ్ళు రాజీ పడలే. మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, 390 రోజులు ఎడం పక్కన పడుకోవడం, 40 దినాలు కుడి పక్కన పండుకోవడం, భరించారు. దేవుని కోసం శ్రమను భరించారు. ఈరోజు ఎక్కడికి వెళ్తే ఆ మాట, ఏ ఎండకు ఆ చాప, ఏ వానకు ఆ గొడుగు. క్రైస్తవుడు ఇంకెవరితో కలవడు, సిద్ధాంతపరంగా. అలా జై కొట్టకూడదు. యేసుప్రభువుని నమ్ముకొని యేసుప్రభువు తప్ప క్రైస్తవుడు ఇంకెవరికి జై కొట్టకూడదు. ప్రేమతోనో లేకపోతే ఇంకొకటితోనో అసలు కొట్టకూడదు. ప్రేమ ఉంటే మీరు చూపించుకోండి, కలిసి భోంచేయండి, కలిసి పండుకోండి, ప్రేమ ఉంటే. కానీ జై కొట్టడం ఏంటంటే, ఆ వ్యక్తి అంటున్నాడు, క్రైస్తవ మతోన్మాది అంట. నేను ఎవరంట? ఏంటి క్రైస్తవంలో మతోన్మాదులు ఉంటారా? అంటే క్రైస్తవ మతమా? క్రైస్తవ మతోన్మాది. అబ్బా, యెహెజ్కేలుకి దేవుడు ప్రత్యక్షమై ప్రవక్తగా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మీరు యెహెజ్కేలు గ్రంథం అంతా చూడండి, ఎక్కడ రాజీ పడ్డు. శ్రమను అనుభవిస్తాడు, భరిస్తాడు. ఆయన ప్రవచించేదాన్ని తను అనుభవిస్తాడు. ప్రవక్తతనం అంటే భరించాలి, దేవుని సేవ అంటే భరించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుతున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుతున్నానా? నేను ఎప్పటికీ మనుషుల దయను సంపాదించుకునేవాడినైతే క్రీస్తు దాసుని కాకయ్యపోవదును. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 మంది ఉంటే ముగ్గురికి విరోధముగా ఇద్దరికి విరోధముగా ముగ్గురు. ఒక ఊరిలో కాదు, ఇది ఒక ఇంటిలో. అదేంటి ప్రభువా, నిన్ను నమ్ముకుంటే కుటుంబం అంతా ఏకం కావాలి కదా? సారీ, సత్యము అసత్యం రెండు కలిసి ఉండవు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సత్యం సత్యమే. అది తల్లి కావచ్చు, నాన్న కావచ్చు, సహోదరుడు కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు. సత్యం సత్యమే, అంతే. సత్యం అసత్యం రెండు పొసగవు, రెండు కలిసి ఉండవు. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, అన్ని మతాల వారిని ప్రేమించాలి. ప్రేమిద్దాం, సత్యాన్ని తాకట్టు పెట్టి కాదు. సహోదర ప్రేమ ఒకటి ఉంటుంది, భక్తి విషయంలో రాజీ పడినటువంటి స్థితి ఒకటి ఉంటుంది.
ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం అంగీకరించిన ఏ వ్యక్తి కూడా ఇక వేరే దేవుడు దేవత అనబడేటువంటి ఇక దేనికి నమస్కారం పెట్టడం కానీ జయ కొట్టడం కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా వారి భక్తి విధానానికి సహకరించడం జరగదు. అలాగని గొడవ కలమని చెప్పట్లే. ఈ వ్యక్తి అంటున్నాడు వాళ్ళ ఊర్లోనంట జాతర జరుగుతూ ఉంటే ఆ జాతర సంబంధించి ఆ జెండాలు వాళ్ళ ఇంటి మీద కట్టుకుంటూ ఉంటే కట్టుకో అన్నాడంట. మీకు అర్థమైందా? ఉదయాన్నే నిద్ర లేచేటప్పటికి మీ గోడ మీద ఏదో ఇతర మతానికి సంబంధించినటువంటి ఆ దేవుడికి సంబంధించిన పోస్టర్ ఒకటి ఉందనుకో, మీరేం చేస్తారు? ఏం చేస్తారు మీరు? నేనేం చేస్తానంటే అర్జెంటుగా దాన్ని పీకి పడేసి కాల్ చేస్తాను. ఎందుకని? నా గుండెల లోపల ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నాడు, నా గోడ మీద కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరిచే మాటలే ఉండాలి. నా బండి మీద ఆయన వాక్యం ఉంటుంది, నా కారు మీద ఆయన వాక్యం ఉంటుంది. ఆ గోడ మీద కదా అతికించుకో, సారీ ఉంటే అటైనా ఉండాలా లేకపోతే ఇటైనా ఉండాలా. ఈయన అన్నాడంట లే వచ్చి అతికించుకోండి, కట్టుకొని జెండాలు కట్టుకోండి అని అన్నాడంట. ఎంత ఉదార స్వభావమో, ఎంత ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పిస్తున్నాడో. ఇదంతా కెత్తైతే ఆయన ఫాలోవర్స్ ఉంటారు, అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు కొంతమంది. వాళ్ళు మా అన్న చెప్పిన దాంట్లో తప్పేంటి చెప్పండి, అందరిని ప్రేమిస్తున్నాడు మా అన్న, అందరిని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభువుని తప్ప, అందరిని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభువుని తప్ప. అపోస్తుల్ని జై కొట్టండి మా దేవుడి కంటే జై కొట్టే వాళ్ళ పొరపాటును కూడా. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడికి తనకై తానే సేవ చేస్తున్నాడనే భ్రమలో బ్రతుకుతున్న వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. రాజీ ఉండదు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే రాజీ ఉండదు. శద్రకు మేషకు అబేద్నెగోలు రాజీ పడలే. ప్రసంగం చేశాడు, ఏమన్నా తెలుసా? శద్రకు మేషకు అబేద్నెగోల్ని వాళ్ళ మెడ మీద కత్తి పెట్టారు కాబట్టి నమస్కారం పెట్టమని, అప్పుడు వాళ్ళు నిలవబడ్డారు. నా మెడ మీద కత్తి పెడితే నేను కూడా నిలవబడతా అని. ఎంత వెటకారం అంటే ఇది. గాల్లో పక్షులు ఎగురుతున్నాయి లేదా చెట్టు మీద ఉన్నాయి, వాటి కోసం వల పెట్టామంటే అర్థం ఉంది. గాల్లోనో చెట్ల మీద ఉన్న పక్షుల కోసం వల పెట్టామంటే అర్థం ఉంది, అవునా? నేరుగా వచ్చి భుజం మీద కూర్చుంది అనుకో, వల పెట్టి గింజలేసి చేస్తామా? భుజం మీద వాళ్ళు పక్షి కోసం వల పెట్టరా నాయన, చెట్టు మీద ఉండేదానికోసం వల పెడతారు కదా. అను జై కొట్టు మా దేవుడి కంటే పుసుకుమని జై కొట్టావు, ఇక నీ మెడ మీద కత్తి ఎందుకు? భుజం మీద వాలేవు కదా, కత్తి అవసరమా? ఇప్పుడు నా మీదనో ఇంకొకరి మీద కత్తి పెడితే దానికి మర్యాద ఉంటుంది, ఎందుకంటే మనం అనం. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు నా మెడ మీద కత్తి పెడితే నేను అనను. ఎందుకు పెడతారు కత్తి? ఇప్పుడు అక్క మెడలో హారం ఉందనుకోండి, ఆ హారం ఇటు ఒక్క అంటే పుచ్చుకు ఇచ్చేసింది అనుకో, ఇక బెదిరించడం ఏంటి? ఇంకా బొడ్డులోంచి పిడివాకు తీసి మెడ మీద పెట్టి ఇస్తావా ఇవ్వు అనాలనా? అడగనే ఇచ్చేసింది, అయిపోయింది. అలా కాకుండా ఇవ్వకుండా ఇలా పట్టుకుంటే అప్పుడు కత్తి చూపించి బెదిరిస్తాను. ఈరోజు క్రైస్తవ్యంలో 10 రూపాయలు డబ్బున్న ప్రతి ఒక్కడు చర్చి కట్టుకొని ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కొని ఒక కెమెరా సెట్టింగ్ చేసుకొని మేము సేవకులమే. సేవ అంటే దేవుడు పిలవాలి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. ఆ కేబారు నదీ ప్రదేశంలో యూదులు అనేక మంది ఉన్నారు. ఎందుకు యెహెజ్కేలుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే, యెహెజ్కేలు మాత్రమే ఆకాశం వైపు చూస్తున్నాడు. ప్రభువా నాకు 30 సంవత్సరాలు, నేను యెరూషలేములో ఉంటే నీ సేవ చేసేవాడిని కదా, ఈ చెరలోకి వచ్చాను కాబట్టి నేను సేవ చేయలేకపోతున్నాను అని బాధపడుతుంటే, యెహెజ్కేలు నీ మనసు నాకు నచ్చింది, నేను నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటున్నా, రా నా పని చేయి. నా పని ఎంత కష్టం అంటే యెరూషలేములో ప్రత్యక్ష గుడారం కానీ దేవాలయం కానీ అక్కడ మొత్తం చేసే పని, అందరు చేసే పని, లేవీలంతా చేసే పని నీ ఒక్కడవే చేయాలి. నీ ఒక్కడవే మొత్తం అందరి దోషాన్ని భరించాలి. సేవకుడికి సుఖం ఉండదు, సేవకుడికి బంధువులు ఉండరు, సేవకుడికి స్నేహితులు ఉండరు, శత్రువులు ఎక్కువ. ఎందుకంటే ముక్కుసూటిగా దేవుడి వాక్యం చెప్పిన కుడికి కానీ ఎడమకి కానీ పోకుండా ప్రకటించేటువంటి తత్వం. తర్వాత మీరు చూడండి యెహెజ్కేలుకి ఎన్ని శత్రుత్వాలో, ఎంతమంది విరోధులు అవుతారో. ఆయన ప్రవచిస్తూ ఉంటే వారి ముఖాన్ని చెకుముకు రాతి వల్ల చేసుకున్నారంటే గట్టిగా, అంటే కఠినపరచబడ్డారు ఆయన మాట్లాడుతూ ఉంటే. ఈరోజు అందరికీ స్నేహితులుగా, అందరికీ బంధువులుగా, అందరికీ స్నేహితులుగా మారిపోతున్నాం. వాక్యం చెప్తున్నామా?
అపోస్తలులందరికీ స్నేహితులుగా ఉన్నారా? మేము ఈ లోకానికి మురికిగాను పెంటగాను ఉన్నామంటే అర్థం ఏంటి? రాజీ పడలే. సరే, విషయానికి వస్తే ఇక్కడ ఆ కేబారు నదీ ప్రదేశం దగ్గర యెహెజ్కేలు కూర్చొని ఉంటే ఆయనకి దేవుని దర్శనం కలిగింది. 4వ వచనం, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఆయన అలా చూస్తుంటే ఉత్తరం వైపు నుంచి, ఎందుకు ఉత్తరం వైపు అంటున్నాడు అంటే బబులోను దేశం అన్నది యెరూషలేముకి ఉత్తరాన ఉంటుంది. బబులోను దేశం అన్నది యెరూషలేముకి ఉత్తరాన ఉంటుంది అనగానే కొంతమంది అంటే అదేంటి తూర్పు వైపును కదా. యెహెజ్కేలు వ్రాస్తున్నప్పుడు బబులోను అన్నది ఉత్తరం వరకు విస్తరించి ఉంది, తర్వాత కాలంలో అది కుచించుకుపోయింది, తూర్పుకు వచ్చింది. ఉత్తరం వైపు నుంచి తుఫాను వస్తూ ఉంది అంటే ఎవరికి ప్రకటిస్తున్నాడు ఇదంటే యెహోయాకీనుని చెరబట్టుకుని వచ్చాడు నెబుకద్నెజరు. ఎంతమంది తీసుకొచ్చాడు? 10,000 మంది తీసుకొచ్చాడు. మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు యెరూషలేములో. వాళ్ళు అనుకుంటున్నారు అయిపోయింది, శ్రమ గతించిపోయింది, ఉపద్రవం వెళ్ళిపోయింది, 10,000 మంది వెళ్ళిపోయారు, ఇక మాకేమి సమస్య లేదు, ఇబ్బంది లేదు అని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. శ్రమ గతించలే, ప్రమాదం దాటిపోలే, ఇంకో ప్రమాదం రాబోతుంది, చాలా ఘోరమైన ప్రమాదం రాబోతుంది. ఇప్పుడు వచ్చింది 10,000 మంది చెరలోనికి. 597లో వచ్చింది 10,000 మంది. 586లో మరొక్కసారి వస్తాడు నెబుకద్నెజరు. మొత్తం యెరూషలేమును నాశనం చేస్తాడు, తగలబెట్టేస్తాడు, దేవాలయం ఉండదు, కాల్చేస్తాడు, బూడిద దెబ్బగా చేసేస్తాడు, మిగిలిపోయిన అందరిని పట్టుకొచ్చేస్తాడు. ఉత్తరం నుంచి తుఫాను వస్తూ ఉంది. తుఫాను మేఘం ఒకటి వస్తూ ఉంది ఆయన చూస్తూ ఉంటే. చూడండి, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్ని కనబడెను. అల్లంత దూరంలో చూస్తే తుఫాను మేఘం వచ్చినట్టుగా ఎలా వస్తుందంట. దగ్గరకు వచ్చే కొద్దీ అది గొప్ప మేఘము గుండ్రముగా కనపడుతుంది. అది ఆ గుండ్రంగా కనపడుతూ దగ్గరకు వచ్చే కొద్దీ దాని లోపల అగ్ని ఉన్నట్టుగా అగ్ని కనబడుతుంది ఆ మేఘంలో. ఇది దర్శనం నిజంగా కనిపించింది ఆయనకి. 593లో కేబారు నది ఆ ఒడ్డున ఆయన ఉన్నప్పుడు ఆయన కనిపించినటువంటి దర్శనం ఇది. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. దాని చుట్టూ కాంతి మిరుమిట్లు గొలుపుతూ ఉంది. లోపల అగ్ని, బయట కాంతి. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుతున్న అపరంజి వంటిది ఒకటి కనబడిను. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడిను. దాని లోపలికి చూసినప్పుడు దానిలో 4 జీవులు కనిపించాయి. ఆ గుండ్రంగా ఉన్నటువంటి ఆ మేఘం లోపల 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు ఎలా ఉన్నాయంటే వాటి రూపము మానవ స్వరూపం వంటిది. వాటి రూపం ఎలాగుంది? మనిషిలాగా నిటారుగా నిలవబడి ఉన్నాయి ఆ జీవులు, మనిషి రూపం అంట. తర్వాత వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. అవి చక్కగా నిలబడి ఉన్నాయి 4 జీవులు. వాటి కాళ్ళు ఎలా ఉన్నాయి? పెయ్య కాలు వలె. దూడ గిట్టలు ఉంటాయి చూసావా, అలా గిట్టల్లాగా ఉన్నాయి, మనిషి కాళ్ళు కాదంట. అవి తలతలలాడుతూ ఇత్తడిలాగా మెరిసిపోతూ ఉన్నాయి తెల్లగా. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తం అంటే హస్తములు ఉండెను. అంటే వాటికి చేతులు ఉన్నాయి, ఈ చేతుల మీద రెక్కలు కూడా ఉన్నాయి. రెక్కలు చేతులు 2 ఉన్నాయి. 4ంటికి ముఖములను రెక్కలను ఉండెను. 4ంటికి ముఖాలు రెక్కలు ఉన్నాయంట. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకునేను. ఈ 4 ఇలా రెక్కలు చాపితే, ఈ మొదటి జీవి ఇలా రెక్కలు చాపింది, ఇంకో జీవి రెక్కలు చాపితే దీని రెక్కలు దాని రెక్కలు తగిలాయి. ఇంకొకటి చాపితే అలా ఇటు ఒక జీవి, ఇటు ఒక జీవి, ఇటు ఒక జీవి, 4 వైపులా ఒకదాని రెక్కలు ఒకటి తగులుకొని ఉన్నాయి. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండును. 4 వైపులు వెళ్ళట్లేదంట, 4 ఒకే వైపు వెళ్తున్నాయి. ఈ 4 ఇటే ప్రయాణం చేస్తున్నాయి, ఇటే ప్రయాణం చేస్తున్నాయి, అంటే చక్కగా వెళ్తున్నాయి తప్ప దేనికి అది ప్రయాణం చేయటంలా, అన్నీ ఒకే వైపు వెళ్తున్నాయి. ఆ 4ంటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి. ఆ 4 జీవులకి ముందు ఉండేటువంటి ముఖం ఏంటి? మానవ ముఖం ముందు వైపు. కుడి పార్శ్వపు రూపములు సింహముఖం వంటివి. ఈ కుడివైపు ఇంకో ముఖం ఉందంట, ఇది ఏ రూపంలో ఉంది? సింహం ముఖం ఇటువైపు. ఎడమ పార్శ్వపు ముఖములో ఎద్దు ముఖం. ఎడమ పార్శ్వం ఏంటి? ఎద్దు ముఖం. 4ంటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. వెనక వైపు ఏముంది? పక్షిరాజు గ్రద్ద.
ఉదయాన్నే ఒక కామెంట్ వచ్చింది. నేను పోయిన 3 రోజుల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జంతువులకి ఆత్మ ఉండదు, దేవుడు జంతువులకి ఏమి నరకాన్ని పరలోకాన్ని నిర్ణయించలేదు అని చెప్పాను. పరలోకానికి జంతువులు వస్తాయా? నరకానికి జంతువులు వెళ్తాయా? వెళ్ళవు కదా. మొన్న తిరుపతిలో సింహం ఒక వ్యక్తిని తినేసింది కదా, లోపలికి వెళ్ళిపోయాడు, తినేసింది. ఇప్పుడు ఆ సింహాన్ని దేవుడు ఏం చేస్తాడు? నరకంలో వేస్తాడా? దుర్మార్గమైన సింహమా? మనిషిని తోడుకొని తినేస్తావా? నీకు కొంచెం కూడా కనికరం లేదా అని నరకంలో వేస్తాడా? వేయడు కదా. లేదు, ఒక సింహం తన జీవితం అంతా క్యారెట్ హల్వా తిని బ్రతికింది అనుకోండి, ఆహా ఎంత సాధువు నువ్వు పరలోకానికి వచ్చేసి అంటాడా? అనడు కదా. జంతువులు ఏ మోరల్ బీయింగ్స్ అంటే అనైతిక జీవులు, వాటికి విచక్షణ ఉండదు, వాటికి మంచి చెడు తెలియదు వాటికి కదా. దీన్ని నేను చెప్పాను, జంతువులు పరలోకమో నరకం వెళ్ళవు, ఎందుకంటే వాటికి దేవుడు ఆత్మని ఇవ్వలేదు. ఆత్మనిచ్చింది, ఈ నైతికతనిచ్చింది మానవుడికి అని చెప్పాను. చెప్పగానే ఇక మేధావులు ఉంటారు కదా, బైబుల్ అరాకొరా తెలిసినటువంటి మేధావులు ఉంటారు కదా, వెంటనే పుసుక్కుని కామెంట్ రాశారనమాట. జాన్ పాల్కు బైబుల్ తెలియదు. ఎందుకు అంటే ప్రకటన గ్రంథంలో జీవులు లేవా పరలోకంలో? ప్రకటన గ్రంథంలో ఎవరున్నారంట? జీవులు ఉన్నాయంట. యెహెజ్కేలు గ్రంథంలో కూడా జీవులు ఉన్నారు కదా. ప్రకటన గ్రంథంలో జీవులు ఉన్నాయంట, జంతువులు ఉన్నాయంట పరలోకంలో. ఆ జంతువులు ఇక్కడ పుణ్యం చేసి వెళ్ళాయా? ఆదికాండంలో జీవాత్మ కలిగిన ప్రతి జంతువు అనే మాట వ్రాయబడింది. జంతువులకు ఆత్మ ఉంది, ఆత్మ ఉంది అంటే పదాలు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ ఇంగ్లీష్ ఏముంటుందంటే బ్రెత్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది, అంటే ఊపిరి అని. ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం ఏమంటాం? ఊపిరి ఆగింది, జీవుడు పోయాడు, ప్రాణం పోయింది, ఆత్మ పోయింది, ఆయన లేడు, వెళ్ళిపోయాడు, రకరకాల పదాలు ప్రయోగిస్తాం. ప్రాణం పోయేదాన్ని రకరకాలుగా వర్ణిస్తాం. అక్కడ బ్రెత్ ఆఫ్ లైఫ్ అంటే నాసికా రంధ్రాల్లో ఊపిరి అని అంతే. నెఫెష్ అనేటువంటి పదాన్ని ఆత్మకు వాడారు, ప్రాణానికి వాడారు. ఒకవేళ జంతువులకు ఆత్మ ఉంటే అవి పరలోకానికి రావాలి కదా, వాటికి కూడా సువార్త చెప్పాలి కదా. మన పక్కన ఏముండాలి ఇప్పుడు? మేకపోతో, పొట్టేలో, దొండపోతో, ఆవో వచ్చి కూర్చోవాలి కదా. ఏమే దొండపోతా, ఏం చేసావు పోయిన వారం? ఈ చేలో మేమంటే ఆ చేలో మేస్తావా అని మనం గట్టిగా ప్రసంగం చేయాలి కదా, కొట్టి ప్రసంగం చేయాలి కదా. వెంటనే మారు మనసు పొందు బాప్తీసం తీసుకోవాలి, దొన్నపోతులు మనం గట్టిగా అనాలి కదా. అనట్లేదంటే అర్థమేమని? పరలోకంలో జీవులు ఉన్నాయంట కాబట్టి జాన్ పాల్కు బైబిల్ తెలియదంట. చూసి నవ్వుకున్నాను. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు క్రైస్తవుల్లో. ఇక్కడ 4 జీవులు కనిపించాయి, మనిషిలాగా ఉన్నాయి, వాటి కాళ్ళు పెయ్య కాలు వలె ఉన్నాయి, తలతల మెరిసిపోతున్నాయి ఇత్తడిలాగా. వాటి కుడి పార్శ్వం, కుడి ముఖం ఏంటి? సింహం, ఎడమ ముఖం ఎద్దు, ఎదురుగాన్న ముఖం మనిషి, వెనకాల ముఖం పక్షిరాజు. యెహెజ్కేలు ఏం చూస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, మానవుడు అంటే సృష్టి అంతటికి అధిపతి, దేవుని ప్రతినిధి, సృష్టి అంతటికి పైన ఉన్నవాడు. సింహం అంటే అడవి మృగాలన్నిటికీ రాజు, ఎద్దు అంటే పొలంలో పనిచేసేటువంటి జంతువులన్నిటికీ రాజు, పక్షిరాజు అంటే పక్షుల జాతికి అంతటికి రాజు, పెద్దది. అంటే మానవుడు కానీ, అడవి మృగాల్లో రాజు అయినటువంటి సింహం కానీ, పొలంలో పనిచేసేటువంటి జంతువులకి గొప్పదైనటువంటి ఎద్దు కానీ, పక్షులన్నింటికి రాజు అయినటువంటి గ్రద్ద కానీ, ఇవన్నీ రెక్కలు చాపుకుని ఉంటే, ఆ రెక్కల మీద సింహాసనం, దాని మీద దేవుడు ఉంటే ఈ సర్వ సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు అని అర్థం. అంతేగాని పరలోకంలో సింహాలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, దోళ్ళు ఉంటాయని కాదు. దీన్ని ఏమంటారు అంటే అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు. అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే ఎగ్జాక్ట్గా దాన్ని తీసుకోకూడదు, దానిలో భావం ఉంటుంది అని సండే స్కూల్ లెసన్ అది. దేవుని ఉద్దేశాన్ని పోలికలతో చెప్పడం. ఇక్కడ అడవి మృగాలు కానీ, పొలంలో పశువులు కానీ, మానవుడు కానీ, పక్షులన్నింటికి వాటన్నిటిని పరిపాలిస్తున్నటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు అని అర్థం. ప్రకటన గ్రంథంలో ఆ దేవుని సింహాసనం ఎదుట ఒక వధించబడినట్లుండిన గొర్రెపిల్ల ఉంటుంది. ఎవరా గొర్రెపిల్ల?
గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదా? పరలోకంలో వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. చూస్తుంది ఎవరిని? గొర్రెపిల్లనే. ఇంతకీ గొర్రెపిల్ల కదా అది? గొర్రెపిల్ల కాదు. ఎవరు మరి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పొచ్చు కదా. యూదులు ప్రతినిత్యం బలర్పిస్తున్నారు కదా గొర్రెపిల్లల్ని. కాబట్టి సర్వమానవాళి పాపం కోసం బలైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు తప్ప నిజంగా గొర్రెపిల్ల ఉందని అర్థం కాదు. అలాగే సర్వసృష్టి మీద ఉన్నటువంటి దేవుడు యెహెజ్కేలుకు ప్రత్యక్షమయ్యాడని చెప్తున్నాడే తప్ప పరలోకానికి జంతువులు పోతాయని కాదు దాని అర్థం. 11వ వచనం, వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక్కొక్క రెండవ జతతో ఒకదాంతో ఒకటి కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను. అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెను ఆ వైపునకే పోవచ్చుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ జీవులు ఎలా ఉన్నట్టు మండిపోతున్న అగ్నిజ్వాల సమముగా ఉన్నాయవే. అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెనో ఆ వైపునకనే పోవచ్చుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అటు ఇటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుండగా నేల మీద ఆ 4 ఎదుట ముఖముల ప్రక్కను చక్రం వంటిది ఒకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రం ఉన్నట్టుగా కనబడెను. ఆ జీవులు కాళ్ళు ఉన్నాయి కదా, ఆ కాళ్ళు క్రింద చక్రం కనిపించిందంట. చక్రం, ఆ చక్రం లోపల ఇంకో చక్రం ఉందంట. ఎందుకు అంటే ఇటువైపు ఒక చక్రం ఉంది, చక్రం లోపల ఇటువైపు ఇంకో చక్రం ఉంది. ఇటు వెళ్ళాలంటే ఈ చక్రం దొల్లుతుంది, ఇటు వెళ్ళాలంటే ఈ చక్రం దొల్లుతుంది. 17వ వచనం, అవి జరుగుతున్నప్పుడు 4 ప్రక్కలకు జరుగుతుండెను, వెనకకు తిరగకే జరుగుతుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరంగా ఉండెను. ఆ 4 కైవారముల చుట్టూ కళ్ళతో నిండి ఉండెను. ఆ చక్రాల చుట్టూ కళ్ళున్నాయి. అంటే దేవుని దృష్టి. అవి ఎటుబడితే అటు వెళ్ళట్లేదు. దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు, దేవుడు ఎవరికి ప్రత్యక్షం కావాలనుకుంటున్నాడు, దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు అక్కడికే వెళ్తున్నాయి అన్న దానికి కన్నులు అనేటువంటి పోలిక. అంతేగాని కన్నులు ఉండేటువంటి చక్రాలు కూడా ఉన్నాయంటే ఇక మనం ఏం చేయలేము. చక్రానికి కన్నులు ఉన్నాయనుకో, దొరలేటప్పుడు ఏమవుతాయి? చక్రానికి కన్నులు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే గుడ్డిగా దేవుడు ఎవరితో వాళ్ళతో మాట్లాడు, గుడ్డిగా దేవుడు ఎక్కడికంటే ప్రయాణం చేయడు. ఆయనకు ఒక గురి ఉంటుంది, ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. యెహెజ్కేలుకు ప్రత్యక్షం కావాలనుకున్నాడు, యెహెజ్కేలుకే ప్రత్యక్షమయ్యాడు. యెహెజ్కేలుతో మాట్లాడాలంటే యెహెజ్కేలుతోనే మాట్లాడతాడు. ఆయన ప్రయాణం అన్నది, ఆయన ప్రత్యక్షత అన్నది గురితో కూడుకున్నది. ఆ చక్రాల చుట్టూ కన్నులు ఉన్నాయి, అది దాని అర్థం. అంతేగాని ఇలాంటి చక్రాలు కూడా ఉంటాయి పరలోకంలో, కన్నులతో ఉండే చక్రాలు చాలా ఉంటాయి, నేను చూశానంటే మనం ఏం చేయలేము. ఇక 19వ వచనం, ఆ జీవులు కదలుగా చక్రములను వాటి ప్రక్కన జరిగినాం. అవి నేల నుండి పైకి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకినే అవి పోవచ్చుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను కనుక అవి లేవుగానే చక్రములు లేచుండెను. ఆ జీవులు వెళ్ళాలంటే చక్రాలు కూడా ఆ జీవి ఆత్మతోనే అనుసంధానమై కదులుతూ ఉన్నాయి. కాళ్ళకి కిందుగా ఉన్నాయి, అతుక్కోలే. కానీ జీవి వెళ్ళాలంటే చక్రాలు కదులుతూ ఉన్నాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే దేవుడు ప్రయాణం చేస్తున్నాడు, ఈ సర్వ సృష్టి మీద ప్రయాణం చేస్తున్నాడు అనేటువంటి పోలిక ఇది. 22వ వచనం, మరియు జీవుల తలల పైన ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టు ఉండెను. ఆ 4 జీవులు మీద ఆకాశ విశాలం వంటి విశాలమైనటువంటి ఒక విశాలత కనిపించింది. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఎలాగుందంట ఆ విశాలత? తలతలలాడేటువంటి స్ఫటికం అంటే వజ్రం మెరిసినట్టుగా అంత స్పష్టంగా మెరిసిపోతూ ఉందంట ఆ విశాలత. ఆ మండలం వంటి దాని క్రింది జీవుల రెక్కల్లో 2 ఒకదాని ప్రక్క ఒకటి చాపబడి ఉండెను. 2 వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టులో ఉన్న జీవులకును ఆ తట్టు ఉన్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగూ రెక్కలుండెను. ఆ ప్రతి జీవికి 4 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకొని 2 రెక్కలు ఇలా చాచితే ఇంకో చాచినటువంటి రెక్కలతో కలుస్తూ ఉన్నాయి. అంటే ఈ 2 రెక్కలు దేవుని మోయడానికి, 2 రెక్కలు తమను తాము కప్పుకోవడానికి. తరువాత
అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలు ఉండెను. అవి జరుగుగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను. అవి కదులుతున్నప్పుడు రెక్కలు ఆడిస్తూ ఉంటే విస్తారమైన ఉదకముల ఘోష. మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్ చూసారా? పైనుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? దగ్గరికి వెళ్తే ఆ శబ్దం భయం అనిపిస్తుంది. అంటే చిన్న చిన్నగా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి, అలా పడుతూ ఉన్నప్పుడు ఆ ఘోష భయం అనిపిస్తుంది. ఆ జీవులు రెక్కలు కొట్టుకుంటూ ఉంటే విస్తారమైన ఉదకముల ఘోష. సర్వశక్తులకు దేవుని స్వరం వలె దండువారు చే ధ్వని వలె ఉండెను. అవి నిలిచినప్పుడల్లా తమ రెక్కలు వాల్చుకొని చుండెను. అవి నిలిచి రెక్కలు వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దం పుట్టెను. వాటి తలల పైన ఉన్న ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. ఆ తలల మీద ఒక నీలకాంతమైనటువంటి నీలం రంగులో ఉన్నటువంటి ఒక మెరుస్తున్నటువంటి సింహాసనం కనిపించింది. ఎవరుంటారు సింహాసనం మీద? సర్వసృష్టిని పరిపాలించేటువంటి దేవుడు ఉంటాడు కదా, సింహాసనం ఒకటి కనబడింది. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరున్నారంట? నరస్వరూపి. ఎందుకు నరస్వరూపి అంటున్నాడు? దేవుడు అని చెప్పొచ్చు కదా. ఆ దేవుడు నరస్వరూపంలో ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి మనం సువార్తలు ఏం చదువుతామంటే మనుష్య కుమారుడు అని చదువుతామా? దానియేలు గ్రంథంలో మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మహావృద్ధుడు వాని సన్నిధికి వచ్చాడని రాయబడి ఉంటుంది. మనుష్య కుమారుని పోలిన. ఇక్కడ యెహెజ్కేలు ఏమంటున్నాడు? నరస్వరూపి ఆ సింహాసనం మీద కూర్చో అన్నాడు. ఏ సింహాసనం మీద? అడవి మృగాలకు రాజు అయినటువంటి సింహం మోస్తున్నటువంటి ఆ సింహాసనం మీద. పొలంలో పశువులన్నిటికీ రాజు అయినటువంటి బలమైనటువంటి ఎద్దు మోస్తున్నటువంటి సింహాసనం మీద. ఆకాశ పక్షులన్నింటికి రాజు అయినటువంటి గ్రద్ద మోస్తున్నటువంటి సింహాసనం మీద. ఈ సర్వసృష్టి మీద దేవుని ప్రతినిధి అయినటువంటి దేవుని స్వరూపమైనటువంటి మానవుడు మోస్తున్నటువంటి సింహాసనం మీద ఎవరు కూర్చోన్నా అంట? స్ఫటికం వంటి ఆ విశాలత, దాని మీద నీలకాంతమయమైనటువంటి ఒక సింహాసనం, దాని మీద నరస్వరూపి కూర్చోన్నాడు. ఆ నరస్వరూపి ఎవరో మనం చూద్దాం. 27 వచనం. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుం మొదలుకొని మీదికిని నడుం మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపంగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయంగా ఉండెను. ఎలాగున్నాడు ఆయన? అగ్ని మండిపోతున్నట్టుగా ఉన్నాడు ఆయన. అగ్నిజ్వాల సమానుడిగా ఉన్నాడు. ఈ అగ్నిజ్వాల భూ సంబంధమైనటువంటి అగ్ని కాదు. ఇదే కదా మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతుర్ని, యాకోబుని, యోహాను వెంట పెట్టుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఆయన రూపం మారిపోతుంది. సూర్యుని వలె ప్రకాశిస్తాడు ఆయన. వాళ్ళు తమ ముఖాలను నేలకు ఉంచుకొని భయపడిపోతారు. కాసేపటికి అంతా మాయమైపోతుంది. యేసు ప్రభు మాత్రం కనిపిస్తాడు. ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తాయి. సూర్యుడు మెరిచినట్టుగా మెరుస్తాడు కదా ఆయన. ఇక్కడ ఆయన అగ్నిజ్వాల సమానుడిగా మండిపోతున్నాడంట. 28వ వచనం. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు కనబడిను. ఆ సింహాసనం చుట్టూ ఏముందంట? ఇంద్రధనుస్సు ఆవరించి ఉన్నట్టుగా అద్భుతమైనటువంటి ఆ రంగులతో కూడినటువంటి ఆ వర్ణన. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇంతవరకు ఏం కనిపించింది యెహెజ్కేలుకి? ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. యెహోవా ప్రభావం కనిపించింది ఆయనకి. ఎప్పుడైతే యెహోవా ప్రభావం కనిపించిందో నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. ఎప్పుడైతే దాన్ని చూశాడో వెంటనే బోర్లు పడిపోయాడు, సాగిలపడ్డాడు. అంత భయంకరమైనటువంటి యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. దేవుడు దర్శనంలో కనిపించాడు యెహెజ్కేలుకి. ఈరోజు మనం చాలామంది నాకు దేవుడు కనిపించాడు, నాకు దేవుడు కనిపించాడు అంటారు. దేవుడు కనిపించాడు ఎలా ఉండాలి? హుందాగా ఉండాలి కదా. మరలా దశంభాగం అడుగుతాడు. దేవుడు కనిపించినప్పుడు నువ్వు అడక్కో. నీకు కనిపించిన దేవుడికి నీకేం కావాలో ఆయన కనిపించదా? నాకు దేవుడు కనిపించి మాట్లాడాడు అనుకుందాం కాసేపు. మరి నా లోపాలు, నా అవసరతలు ఆయన కనపడవా? కళ్ళు మూసుకున్నాడు ఆయన ఏమైనా? మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడుగక మునిపే మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు యేసు ప్రభు. కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అన్నాడు. ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నట్టుగా, రాత్రంతా దేవుడితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు, కానీ డబ్బులు అడుక్కుంటారు. ఇదేమి వ్యవహారం నాకు అర్థం కాదు. దేవుడితో మాట్లాడేవాడు చాలా హుందాగా ఉంటాడు, చాలా హుందాగా ఉంటాడు.
ఎప్పుడైతే యెహోవా ప్రభావ స్వరూప దర్శనం కనిపించిందో యెహెజ్కేలు సాగిలపడ్డాడు. ఇంతవరకు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వర్ణన అంతటిని మనసులో పెట్టుకొని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. అక్కడ ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని కూర్చిన వర్ణన లేదు. నరస్వరూపి అనేటువంటి మాట వ్రాయబడింది. అగ్నిలాగా మెరిసిపోతున్నాడని వ్రాయబడింది తప్ప వర్ణన లేదు. ఇంతకు ఎవరు ఆ సింహాసనం మీద కూర్చున్నది, యెహెజ్కేలు చూసింది ఎవరిని అన్నది లేదు కదా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నేను చదివి వినిపిస్తాను 1వ వచనం నుంచి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అక్కడ యెహెజ్కేలుకి పరలోకం నుంచి దర్శనం ఆయన దగ్గరకు వచ్చింది. ప్రకటన గ్రంథంలో యోహాను పరలోకానికి వెళ్ళాడు ఆత్మస్వరూపిగా, పరలోకంలో చూస్తున్నాడు. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడిన వెంటనే ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనబరిచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు మేఘధనుసు సింహాసమును ఆవరించి ఉండెను. ఇదే కదా మనం చూసుకున్నాం యెహెజ్కేలు గ్రంథంలో 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండ్రి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు కనబడెను. ఇదే కదా మనం యెహెజ్కేలు గ్రంథంలో చూసాం, స్ఫటికం లాంటి విశాలత. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ఇవే కదా మనం యెహెజ్కేలు గ్రంథంలో చూసింది. అక్కడ కన్నులు అన్న దగ్గర చక్రాలు కన్నులు ఉన్నాయి, ఇక్కడ ఆ జీవులు కన్నులు ఉన్నాయంట. అంటే చక్రాలు కన్నులు ఉన్నాయా, జీవులు కన్నులు ఉన్నాయా? కన్నులు అంటే దేవుని దృష్టి అని, అంతే. నిజంగానే కన్నులు పెడితే అసహ్యంగా ఉంటుంది. 7వ వచనం. మొదటి జీవి సింహం వంటిది. మనం అక్కడ ఏం చూస్తున్నాం, అదే కదా. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. వచ్చేసాయా? సింహం, దూడ, మనిషి, పక్షిరాజు. యెహెజ్కేలు చూసినటువంటి దర్శనం అక్కడ కేబారు నది ప్రదేశంలో చూస్తే, ఆయన దగ్గరికి రావడం చూస్తే, ఇక్కడ పరలోకంలో చూస్తున్నాడు యోహాను గారు. 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అక్కడ ఎన్ని రెక్కలు ఉన్నాయి? 4 రెక్కలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6. దేనికి పోలిక పెడుతున్నా అంటే యెషయా గ్రంథంలో శరాపులు ఉన్నారే 6 రెక్కలు, దానికి పోలిక పెడుతున్నాడు. ఇదంతా పోలిక, అపోకలిప్టిక్ లిటరేచర్. లిటరల్గా అక్షరార్థంగా తీసుకోకూడదు దీన్ని. అక్కడ 4 అన్నాడు రెక్కలు, ఇక్కడ 6 అన్నాడు. చూడండి, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. సర్వాధికారి. దేని మీద అధికారం? అడవి మీద అధికారం ఉంటుంది ఆయనకి, పొలం మీద అధికారం ఉంటుంది, ఆకాశం మీద అధికారం ఉంటుంది, భూమి మీద అధికారం ఉంటుంది. అదే కదా మానవ ముఖం, సింహం ముఖం, దూడ ముఖం, పక్షిరాజు ముఖం అంటే సర్వాధికారి. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెప్తున్నారంట. ఆ సింహాసనంలో ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి, అక్కడ యెహెజ్కేలు సాగిలపడ్డాడు. ఇక్కడ పరలోకంలో 24 పెద్దలు ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆయనకు సాగిలు పడుతున్నాడు. ఇంతకు సింహాసనం మీద ఎవరున్నారు? సర్వాధికారి, యుగయుగములు జీవించే ఆయన, పరిశుద్ధుడు 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 కదా. ఇదంతా మనసులో పెట్టుకొని 5వ అధ్యాయము 1వ వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసనుడై ఉండి వాని కుడి చేత చూచితనే. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా
చూచితనే. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఇంతకు ఆ గ్రంథం ఏంటి? భవిష్యత్తు అనేటువంటి గ్రంథం. భవిష్యత్తు మర్మం అంతే. గ్రంథం అంటే ఒక పుస్తకం ఉంది దాన్ని విప్పాడు అని కాదు. భవిష్యత్తు మర్మం ఏంటి అని చెప్పగలిగేది ఎవడంటే పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది భావం అక్కడ. అంతేగాని ఒక గ్రంథం ఉందని కాదు, దానికి ముద్రలు ఉన్నాయని కాదు. ఇదంతా అపోకలిప్టిక్ లిటరేచర్. ఏంటంటే ఒక రూపాన్ని ఇచ్చేదానికి చెబుతూ ఉంటాడు అంతే. ఒక్కో విషయాన్ని చెబుతున్నాడు భవిష్యత్తుకు సంబంధించి, ఒక్క ముద్ర విప్పుతున్నాడు అంటే. అంతేగాని నిజంగా ఒక గ్రంథం అని కాదు. తర్వాత చూడండి, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏ పెద్దల్లో? 24 పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రము సింహము. ఎవరంటే యేసు ప్రభు? సింహం. సింహం అనేది గుర్తుపెట్టుకోండి. యోధా గోత్రము సింహము 7 ముద్రలు తీసి, 7 ముద్రలు అంటే సంపూర్ణంగా రహస్యం అని. ముద్ర అంటే రహస్యం. 7 ముద్రలు అంటే సంపూర్ణంగా భవిష్యత్తు చెప్పగలిగిన వాడు, సంపూర్ణంగా రహస్యాన్ని చెప్పగలిగిన వాడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి, అది దాని అర్థం. అంతేగాని 7 ముద్రలు అంటే 1, 2, 3 అని కాదనమాట. 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. జయం అంటే పునరుద్ధానుడయ్యాడు ఆయన. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండటం చూచితని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. పైన ఏమన్నాడు? దావీదుకు నీతి చిగురు, యోధా గోత్రం సింహం అన్నాడు. ఆయన చిగురా, సింహమా, లేకపోతే గొర్రెపిల్ల? అన్ని పోలికలు. మనోళ్ళు ఏమంటారు? పరలోకంలో గొర్రెపిల్ల ఉంది, పరలోకంలో సింహపిల్ల ఉంది, పరలోకంలో చిగురు ఉంది, పరలోకంలో తీగలు ఉన్నాయి కదా. పోలికలు అవి, పోలికలు. జాన్పాలకు తెలియక కాదు, పోలిక, మెటఫోర్ అంటారు దాన్ని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు. ఏమో మనం గొర్రెలు వేపుతాం కదా, ఎన్ని కొమ్ములు ఉంటాయి గొర్రెకి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయంట? 7 కొమ్ములు. కన్నులు ఎన్నంట? 7 కన్నులు. ఒక్కసారి గొర్రె పిల్లను ఊహించండి. 7 కొమ్ములు 7 కన్నులతో గొర్రె పిల్లలు ఉంటే ఎంత అందంగా ఉంటుంది కదా. అందంగా ఉంటుందా? చూస్తే చలి జ్వరం వచ్చేటట్టు ఉంటుందా? 3 కన్నులు ఉంటేనే చలి జ్వరం వస్తుంది కదా. 7 కొమ్ములు అంటే సంపూర్ణ అధికారం, సర్వాధికారి. 7 కన్నులు అంటే సమస్తాన్ని తెలిసినవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు. 7 అంటే సంపూర్ణం. 4వ అధ్యాయంలో సర్వాధికారి అని ఉంది కదా. 5వ అధ్యాయంలో 7 కొమ్ములు అంటే సర్వాధికారి అయిన సంపూర్ణమైన అధికారం. కొమ్ము అంటే అధికారం, కొమ్ము అంటే రాజు, కొమ్ము అంటే పరిపాలన, కొమ్ము అంటే బలం. కన్ను అంటే చూస్తున్నాడు, తెలుసు. వధించబడినటువంటి గొర్రెపిల్ల అంటే సిలువ మీద ప్రాణపెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు బలహీనుడు కాదాయన. 7 కొమ్ములతో ఉన్నటువంటి గొర్రెపిల్ల, 7 కన్నులతో చూస్తున్నటువంటి గొర్రెపిల్ల సర్వాధికారి, సర్వజ్ఞాని అని అర్థం. అంతే తప్ప నిజంగా గొర్రెపిల్ల, నిజంగా కొమ్ములు, నిజంగా కన్నులు వేసినట్టు కూడా చూడడానికి బుద్ధి పుట్టదు. పోలిక, అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు దీన్ని. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో ఉండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ 4 జీవులు కానీ 24 పెద్దలు కానీ ఎవరికి సాగిలపడ్డారు? 4వ అధ్యాయంలో సర్వాధికారి అయిన దేవుడికి కదా. పరిశుద్ధుడు 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 పిలువబడుతున్న ఆయన కదా. 5వ అధ్యాయంలో ఎవరు సాగిలపడ్డారు? ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, యెహెజ్కేలుకు దర్శనంలో కనిపించింది మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే నరస్వరూప ఎగువాడు ఆ సింహాసనం మీద ఉన్నాడు, మండిపోతున్నాడు. నరస్వరూపని ఎందుకు వ్రాసాడు అంటే, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపెడుతూ. ఆ రోజు యెహెజ్కేలు సాగిలపడ్డాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ ఎలాంటిదంటే, ఆ జీవులు ఆ పరలోక సైన్యం మోస్తూ ఉన్నారు. సర్వాధికారి అయిన, సర్వ సృష్టికర్త అయిన. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడై ఉన్న యేసు ప్రభు నరావతారిగా లోకానికి వచ్చాడు.
ఎలా వచ్చాడు? ఆయన ప్రభావాన్ని పక్కన పెట్టి వచ్చాడు. ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి వచ్చాడు. నీలాంటి నాలాంటి మానవుడిగా వచ్చాడు. ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన శిలువ మరణం పొందేంతగా తను తగ్గించుకున్నాడు. ఆయన ఎందుకు? ఆ రోజు యెహెజ్కేలు చూసినటువంటి ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను చూసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ఆ సర్వాధికారం సర్వజ్ఞానం కలిగినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్లలాగా వధించబడ్డాడు. ఆయన యూదా గోత్రపు సింహం. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఎందుకు మారాడు అంటే, నీవు చేసినటువంటి నేను చేసినటువంటి పాపాన్ని బట్టి. చూడండి 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పటికి యోగ్యుడము, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి కనుక వారు భూలోకమునందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రభువైన యేసుక్రీస్తు వధించబడి ఆయన రక్తంతో మనల్ని కొన్నాడంట, ఒక రాజ్యముగా యాజకులుగా ఏర్పాటు చేయడానికి. యెహెజ్కేలు దర్శనంలో కనిపించిన ఆ దేవాది దేవుడు, ఆ సృష్టికర్త క్రొత్త నిబంధనలో ఎలా కనిపించాడు అంటే, సాధారణమైన మనిషిగా, కన్యమరియ గర్భం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న శిశువుగా, పిలాతు ఎదురుగా నిలబడుకున్నటువంటి ఒక సాధారణమైనటువంటి మనిషిగా శిలువ మీద వ్రేలాడాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనల్ని కొని, దేంతో? ఆయన రక్తంతో కొని దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేయడానికి, ప్రత్యేకమైన ప్రజగా చేయడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు సాధారణమైన మానవుడయ్యాడు. ఆ రోజు యెహెజ్కేలు సాగిలపడ్డాడు ఆయన ప్రభావాన్ని చూసి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుల పాదములు గడిగాడు. తేడా అర్థమవుతుందా? యెహెజ్కేలు సాగిలపడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. పరలోకంలో 24 పెద్దలు కానీ ఆ జీవులు కానీ పరలోక సైన్య సమూహం సాగిలపడుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అపోస్తలుల పాదములు గడిగాడు. ఎంత తగ్గింపు! ఏ ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదం వచ్చేంత పరలోక సైన్యం సాగిలపడుతుందో ఆ పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు. నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం. ఇందును బట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలుకు మీరు కనుబరిచినటువంటి దర్శనాన్ని బట్టి, ఆ యెహోవా ప్రభావ స్వరూప దర్శనాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. అందులో నరస్వరూపమైనటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రకటన గ్రంథంలో యోహాను చూసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నా కోసం తన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. పరలోక సైన్య సమూహం సాగిలపడేటువంటి ఆ పాదాలని సిలువకు అప్పగించుకున్నాడు, ఆ దేహాన్ని సిలువకు అప్పగించుకున్నాడు. తండ్రి, ఎందుకు పనికిరాని నా కోసం సర్వసృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని దారపోసేంతగా నన్ను ప్రేమించాడు. అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి, ఏమిచ్చిన రుణస్తుణ్ణి నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు దర్శనం అన్నది కథ కాదు, కల్పితం కాదు. నిజంగా 593లో కేబారు నది ప్రదేశం దగ్గర జరిగినటువంటి వాస్తవ సంఘటన. దేవుని దర్శనం, పరలోకాన్ని విడిచి యెహెజ్కేలు కనిపించింది. ప్రకటన గ్రంథంలో యోహాను పరలోకానికి వెళ్ళి సాక్షాత్తు చూశాడు. ఆ పరలోకంలో కనిపించినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే, యెహెజ్కేలుకు ప్రత్యక్షమైన ప్రభువైన యేసుక్రీస్తు వారే, వాళ్ళు సాగిలపడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కోసం తను తగ్గించుకొని ఆ ప్రభావాన్ని పక్కన పెట్టి, ఆ మహిమను పక్కన పెట్టి సాధారణమైన మనిషిగా వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కొని దేవునికి రాజ్యంగా యాజకులుగా చేశాడు. ఇంత ప్రేమ మన ఎడను చూపించడానికి మనం ఏ పాటి వారమే? ఈ ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి మనకు ఆపాదించబడిన ఈ విలువను స్మరించుకుంటూ దేవుని ఆరాధిద్దాం. తండ్రి, ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్ అని అనగలుగుదాం.